ఈరోజు డిఎస్సి పరీక్షల నిర్వహణ అందులో జరిగిన అక్రమాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, మా హయాంలో మేము 6,600 పోస్టులు ఒక నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి చంద్రబాబు గారు పేరు మెగా అని చెప్పి, దీన్ని మెగా ఎందుకంటారో నాకు అర్థం కావట్లేదు అన్నారు జగన్ గారు. మెగా అని చెప్పి మా పోస్టులకు ఇంకో 10,000 యాడ్ చేసి అని చెప్పి 16,000 పోస్టులు అని చెప్పి ఇచ్చారు. ఈ మొత్తాన్ని కూడా చాలా దారుణంగా అవినీతిమయం చేసేసి తర్వాత ఇచ్చిన 16,000 పోస్టులకే ప్రతి దాని మీద గొప్పలు చెప్పుకునే చంద్రబాబు గారికి, వాళ్ళ పార్టీకి, వాళ్ళ మీడియాకు ఇది కూడా గొప్పలు చెప్పుకుంటే ఇది ఒక రికార్డు, ఇది ఒక చరిత్ర అని చెప్పి చెప్పుకుంటారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రికార్డ్ అంటే ఏంటి తెలుసా? రికార్డ్ అన్నది మా ప్రభుత్వం సృష్టించింది. మేము అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 50 రోజులు తిరగకుండానే ఒకే ఒక జీవోతో, ఒకే ఒక నోటిఫికేషన్తో 1,30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. కొత్త వ్యవస్థను సృష్టించి మీ ప్రతి ఇంటి గడప దగ్గర కనుక వెళ్ళి ప్రభుత్వ సేవలు అందే విధంగా ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయాన్ని పెట్టి ఒక్క నోటిఫికేషన్తో 1,30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరూ మీ కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నారు మీకు సర్వీస్ చేసుకుంటూ. 1,30,000 ఉద్యోగాలు దేశ చరిత్రలో ఇదో రికార్డు. ఇదంతా కూడా ఎంత పారదర్శకంగా జరిపినాం, ఎంత త్వరగా జరిపినాం తెలుసా? కేవలం 4 నెలల్లో గాంధీ జయంతి వచ్చేలోగా వ్యవస్థలు గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసుకుంటూ వ్యవస్థలు ప్రత్యక్షమైపోయాయి. ఒక్క జీవోతోనే 1,30,000 ఉద్యోగాలు, ఒక వ్యవస్థను సృష్టించాం. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని 50 రోజులు మొదలెట్టి మొత్తం 4 నెలలు ముగియకముందే ఎంత అయిపోయింది. ఎక్కడ ఒక చిన్న లీక్లే, ఒక చిన్న విమర్శలే. దీన్ని రికార్డు సృష్టించడం అంటారు, దీన్ని అద్భుతంగా నిర్వహించడం అంటారు. మేమిచ్చిన దానికి 10,000 యాడ్ చేసి మొత్తం పోస్టులు అమ్ముకొని అవినీతిమయం చేసి అక్రమంగా పోస్టులు ఇచ్చేసుకొని దీన్ని మళ్ళీ రికార్డ్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటే ఇట్లాంటి డోన్లు చూసి నవ్వుకోవడం తప్ప ఏం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట వేసి ముమ్మాటికి నిజం కాదు. 1,30,000 ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు ఒక్క నోటిఫికేషన్తో ఇచ్చేశారు. అంతకుముందు చరిత్ర నాకు తెలిసి ఎప్పుడూ చూసి ఉండదు. ఎవరు ఒక నోటిఫికేషన్తో 1,30,000 ఉద్యోగాలు ఇచ్చి ఉండరు. ఉన్నవాటిలో ఉద్యోగాలు కాదు, కొత్త వ్యవస్థను సృష్టించి మొత్తం 4 నెలల్లో కళ్ళ ముందు వ్యవస్థలు వచ్చేసాయి. ఇదేం ఆషామాషి విషయం అయితే ఖచ్చితంగా కాదు.